ఇర్మియా గ్రంథంలో ఇర్మియా దేవుడు ఏ మాట ప్రకటించమంటున్నాడో ఆ మాట ప్రకటిస్తున్నాడు. కానీ కొంతమంది ఆ మాట నచ్చక ఇర్మియా మీద దేశద్రోహిగా ముద్ర వేసి ఇర్మియాను ఒక జైలులో ఒక గోతిలో పడవేయడం జరిగినది. అది ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా 38వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే గోతిలోనికి దింపిరట. ఆ గోతిలో నీళ్లు లేవు, కానీ బురద ఉన్నది. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఇర్మియాను దేవుడు రక్షించాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, 1వ అధ్యాయము 19వ వచనంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనంలో కూడా నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. అంటే దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు తప్పిస్తాడు. దేవుని మాట ప్రకటించే వారికి, దేవుని ప్రేమ ప్రకటించే వారికి మొదట కొంత శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమ నుండి దేవుడు విజయాన్ని ఇస్తాడు. నీతో యుద్ధం చేసేవారితోటి వారు గెలవరు, నీవే గెలుస్తారు. నిన్ను గెలిపించేది నేనే అని నీవు భయపడకు అని ఇర్మియాతో చెప్పి మరిక ఇర్మియాను దేవుడే రక్షించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట ప్రకటించడానికి, దేవుని ప్రేమ ప్రకటించడానికి నీకు కొంత ఇబ్బంది రావచ్చు, కొంత శ్రమ రావచ్చు. అయినా వాటన్నిటి నుండి ప్రభువే మనల్ని తప్పిస్తాడు.